హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ సొసైటీ క్లాసెస్లో వెల్ఫేర్ స్కీమ్స్ టాపిక్ అనేది చెప్తున్నాను అండి. సో ఆల్రెడీ మనము జనరల్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫాలో అవుతూ ఉన్నాము. దాంతోపాటు ప్యారలల్గా అనేది మీకు రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో మీకు ఉంటున్న వెల్ఫేర్ స్కీమ్స్ అనేది చూస్తున్నాం. ఇదంతా కూడా కరెంట్ అఫైర్స్ నుంచి చెప్పడం జరిగింది. సో ఇంకా ఇంతకుముందు ఉన్న వేరే వేరే స్కీమ్స్ అంతా కూడా, ఓల్డ్ స్కీమ్స్ అంతా కూడా ఏంటంటే నేను కలెక్ట్ అయితే చేస్తున్నాను. అవన్నీ క్రిస్పీగా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా వాట్ అనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో అలాగే ఇండియన్ సొసైటీ పూర్తి క్లాసెస్ కావాలనుకున్నారు అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అంటే మన యాప్లో మీకు కంప్లీట్ క్లాసెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. 9 o'clock మాత్రమే క్లాసెస్ మీకు ఫ్రీగా అనేది అందిస్తూ ఉన్నాం. డైలీ ఈవినింగ్ 9 PM చేసి మనకి ఫ్రీ క్లాసెస్ అనేది అప్లోడ్ అవుతున్నాయి. మోస్ట్లీ సిలబస్ అనేది అయిపోయిందండి. అందుకే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఇలాంటి ఎలిమెంట్స్ అనేది ప్యారల్గా అనేది మీకు చెప్తున్నాను అనమాట. ఆల్రెడీ కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూసాం. నమస్తే స్కీము ముఖ్యంగా ఏంటంటే మనకి శానిటరీ వర్కర్స్ కోసం, అలాగే స్మైల్ 75 స్కీము ముఖ్యంగా బెగ్గర్స్ని రీహాబిలిటేట్ చేయడానికి సిటీస్లో. తర్వాత ఏంటంటే మనం ఆల్రెడీ చూసాం సీడ్ స్కీమ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ కోసము, వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత, ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ అన్నిటి కోసము. డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఎవరు అన్నీ కూడా తెలుసుకున్నాము. తర్వాత ఏంటి, మనము ఎస్ఎస్వి స్కీమ్ గురించి తెలుసుకున్నాం. ఓబీసీ, ఈబీసీ, డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అందరికీ కూడా 9th 10th అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్న వారికి స్కాలర్షిప్ ఫెసిలిటీ అందించడం కోసం పిఎం యూత్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ అనమాట. బాగా చదువుకున్న పిల్లల్ని మరింత అద్భుతంగా అనేది వాళ్ళకు ప్రోత్సహించే విధంగా ఈ స్కీమ్ అందించారనమాట. తర్వాత మనం ఏంటంటే ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన గురించి తెలుసుకున్నాం. ఇది ఏంటంటే షెడ్యూల్ కాస్ట్ ప్రజల యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం పిఎం అజయ్. అంటే ఇందులో ఏంటంటే పలు స్కీమ్స్ ఉన్నాయి. ఆదర్శ్ గ్రామ్ యోజన, ఇంకా ఆల్రెడీ ఉంటున్న పలు స్కీమ్స్ని కలిపి వీళ్ళు కంబైన్డ్గా వచ్చేసి షెడ్యూల్ కాస్ట్ కోసం ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా, వాళ్ళని ఇంకా అప్లిఫ్ట్ చేసే విధంగా, ఇంకా చెప్పాలంటే షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్ ఎక్కువగా ఉంటున్న ప్రాంతాలను మరింత అప్లిఫ్ట్ చేసే విధంగా ఈ స్కీమ్స్ అని పిఎం అజయ్ అనే స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. తర్వాత మనం చూసుకుంటున్నాము అంటే మనం చూసిన వరుసలో దివ్య కళా శక్తి అనేది ఏంటో చూసుకున్నాం. అంటే ఏంటి, డిఫరెన్షియల్లీ ఏబుల్లో కూడా ఏదో ఒక స్పెషల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. అలాంటి స్పెషల్ ఎబిలిటీని గుర్తించే విధంగా, వాళ్ళలో ఉన్న కళా పోషణను, వాళ్ళలో ఉన్న కళను గుర్తించే విధంగా దివ్య కళా శక్తి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చాం. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ తరపు నుంచి కూడా, అంటే డిసేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఉంటున్న ముఖ్యంగా ఏంటంటే కల్చరల్ ఎబిలిటీ, ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అట్రిబ్యూట్ చేసి వచ్చారు. దాని గురించి తెలుసుకున్నాం. అలాగే ఇవంతా కూడా NIEPMD నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిసేబిలిటీస్ వాళ్ళు నడిపించారు. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గురించి మనము మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నుంచి కూడా మిషన్ సాక్షం అంగన్వాడీ అనేది తెలుసుకున్నాం. పోషన్ 2.0 ఇది ఎందుకు ముఖ్యంగా అంటే చిల్డ్రన్స్కి అందరికీ కూడా ఏంటంటే పౌష్టిక ఆహారం అందించడానికి, మదర్స్కి, అడల్సన్స్కి, అలాగే ఉమెన్స్కి అంతా కూడా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి, లాక్టేటింగ్ మదర్స్కి అంటే న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వడం కోసం అంగన్వాడీని మనందరికీ తెలుసు కదండి, పౌష్టికాహారం అంతా అందిస్తారు. దాన్నే సాక్ష్యం స్కీమ్గా అనేది తీసుకొచ్చారనమాట. అలాగే పోషన్ వీటిని ఇంకా మరింత అద్భుతంగా చేసే విధంగా RCH పోర్టల్, అన్మోల్ అనే ఒక పోర్టల్, ఆన్లైన్ పోర్టల్, పోషన్ ట్రాకర్ అనే ఒక ఆన్లైన్ మీడియం, వీటి డిజిటల్ మీడియం ద్వారా కూడా ఏంటంటే తీసుకొచ్చారనమాట. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ తరపు నుంచి కూడా గో హోమ్ అండ్ రీయూనైట్ పోర్టల్, అంటే ముఖ్యంగా జువీనియల్ కేసెస్, చిన్నపిల్లలు క్రైమ్ చేసి ఇవన్నీ తప్పులు చేసి ఇక్కడ శిక్షణ అనుభవిస్తుంటారు చూసారా, వాళ్ళందరికీ కూడా అంటే బెటర్గా, అంటే జువీనియల్ జస్టిస్ సిస్టమ్ని ఇంకా బెటర్ చేసే విధంగా రీహాబిలిటేషన్ హోమ్లో ఉన్న వారందరినీ కూడా ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని మళ్ళీ రీస్టోర్ చేసి, రీహాబిలిటేట్ చేసి మంచి లైఫ్ స్టైల్ని, చిల్డ్రన్స్ యొక్క హక్కులను కాపాడే విధంగా తీసుకొచ్చిన స్కీమ్ అనమాట గర్. అలాగే ఆపరేషన్ మేఘ్ చక్ర, ఇది CBI ద్వారా ఏంటంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ని తగ్గించడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనమాట. ఆన్లైన్లో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి వాటిని అడ్డుకోవడం కోసం తీసుకొచ్చారు. అదేవిధంగా ఆపరేషన్ కార్బన్ కూడా సిమిలర్ ఇనిషియేటివ్లో ఇంతకుముందు 2021లో CBI తరపు నుంచి కూడా నడిపించడం జరిగింది. ఇంటర్నేషనల్ వారీగా కూడా ICSE ఇనిషియేటివ్ రూపంలో చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ని అడ్డుకోవడం కోసం CBI మరియు ఇంటర్పోల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్న పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళిద్దరు కూడా కలిసి తీసుకొచ్చారన్నమాట. ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ అండి, ఇప్పుడు రివైజ్ చేస్తున్నాను అంతే. ఈరోజు క్లాస్ అనేది మనము స్టార్ట్ చేస్తాము. డోంట్ వరీ. ఇదేంటిది, సో ఇది తర్వాత ఈరోజు ఏంటంటే ట్రైబల్ అఫైర్స్ టాపిక్ నుంచి మనం స్టార్ట్ అవ్వాలన్నమాట. నేను చెప్తున్నాను కదండి, ఈ క్లాసెస్ అనేది ఏంటంటే, సో నాకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో, ఒక తక్కువ టైం గ్యాప్ దొరుకుతుంది, అప్పుడు మీకోసం కంటెంట్ రాయడం, క్లాసెస్ తీయడం అన్నీ కూడా నేనే పర్సనల్గా అనేది చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఒక ప్యాషన్ అండి. సో లైఫ్లో ఎన్నో విషయాలు చూసినా కానీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే గట్టిగా ఫీల్ అయ్యే మనిషిని నేను. అలాగే UPSC ఫ్యాకల్టీ కాబట్టి మీకోసం అద్భుతంగానే తీసుకొస్తున్నాను. మీరు మీ తరపు నుంచి కూడా నాకు చేయగలిగిన ఒక సపోర్ట్ ఏంటంటే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాకుండా మిగతా వాళ్ళకి షేర్ చేయండి. సో ఎస్పీఆర్ సార్ మనకి చాలా అద్భుతంగా చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ గ్రో అయిందంటే ఇంకా మరిన్ని అద్భుతమైన కంటెంట్స్, ఇంకా క్వాలిటేటివ్ ఎవరైనా కానీ మన కోసం రెగ్యులర్గా కంటెంట్ అందించగలిగిన వాళ్ళని కూడా మనం తీసుకుంటూ ఇంకా ఎక్కువ కంటెంట్ అనేది స్టూడెంట్స్కి అందించడానికి ప్రయత్నం అనేది మనం చేస్తామన్నమాట. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో చూడండి, గోల్ 2.4. సో ఇక్కడ ఏంటి, ఏం స్కీమ్ అది, గోల్ 2.0. ఎందుకు ఇది? ముఖ్యంగా ట్రైబల్ కమ్యూనిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు డిజిటల్ స్కిల్స్ని పెంచడం కోసం గోల్ 2.0 ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ తరపు నుంచి కూడా ట్రైబల్ యూత్కి, మహిళలకు, వాళ్ళకు డిజిటల్ టెక్నాలజీ మీద అవగాహన కలిగించడం, చూడండి వాళ్ళకి తగినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళను ఇంకా అప్లిఫ్ట్ చేసుకుంటూ డిజిటల్ ట్రైనింగ్లో వాళ్ళు బెటర్గా అనేది వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ అనేది యూటిలైజ్ చేసుకోవడం అనమాట. సో అలాగే గోల్ 2.2 అనేది ఏంటంటే ఇంతకు ముందు ఫస్ట్ దానికన్నా కానీ ఇది ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఫేస్బుక్ లైవ్ సెషన్స్ ద్వారా, అలాగే మెటా బిజినెస్ కోచ్ ఫర్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే మెటా తెలుసు కదండి, ఫేస్బుక్ యొక్క పేరెంట్ కంపెనీయే ఈ యొక్క మెటా అన్నమాట. దీని ద్వారా ఏంటంటే అద్భుతమైన ఇంటర్నేషనల్ క్వాలిటేటివ్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారనమాట. దీని ద్వారా సుమారుగా ఏంటంటే చూడండి 10 లక్షలకు పైగా ప్రజలు అనేవాళ్ళు బెనిఫిట్ అనేది పొందుతున్నారు. అలాగే వన్ దాన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఈ ట్రైబల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాటినే మనం వన్ దాన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు. మన ఇండియాలో సుమారుగా 50,000కు పైగా ఉంటున్న వన్ దాన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. మళ్ళీ చాలా జాగ్రత్తగా, చక్కగా, నీట్గా, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. వన్ దాన్ అంటే ఏంటి? సో ఇక్కడ వన్ దాన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఏంటి? ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ట్రైబల్స్లో ఉంటున్న ఎస్హెచ్జీస్ని మనము ఈ పేరుతో అంటాం అనమాట. వీళ్ళకు ఆన్లైన్లో ఎక్స్పర్ట్స్చే కమ్యూనికేషన్ అందిస్తూ, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్తో ట్రైనింగ్ ఇస్తూ, అలాగే చాట్ బోర్డ్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటున్నారనమాట. దీనికోసం ఆర్థిక సాయం ఏదైతే ఉంటుందో వాటిని కూడా పూర్తిగా చెప్పాలి అంటే మెటా ఫేస్బుక్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు. స్కూల్స్ అన్నింటిలో కూడా ఏంటంటే టెక్నికల్ సపోర్ట్ అనేది వీళ్ళు అందిస్తున్నారు అనమాట. అలాగే ఈఆర్ఎన్ఈటీ అనేవారంటే ఒక స్వతహా నడిచే ఒక ఆర్గనైజేషన్ అనమాట. మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తరపు నుంచి కూడా అటానమస్ ఆర్గనైజేషన్ ఈఆర్నెట్. సో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఇండియా వైడ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు. దానికి కావాల్సిన ఫండింగ్ అంతా కూడా చూసుకుంటున్నాను అనమాట. సో మొత్తానికి ఇప్పుడు మీకు ఏమర్థమైంది? గోల్ 2.0 ఇనిషియేటివ్ ఏంటి? సింపుల్ అండి. ట్రైబల్ ప్రజలకు, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ట్రైబల్ ప్రజలకు డిజిటల్ స్కిల్స్ని పెంచడం, అంతేనండి. చాలా సింపుల్ కదండి. ఒక టాపిక్ని మీరు ఫస్ట్ ఏంటంటే మొత్తం చదవాలి. చదివిన తర్వాత అందులో ఏంటంటే క్లుప్తమైన విషయాన్ని చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. సో స్టూడెంట్స్ ఎప్పుడైనా ఒక క్లారిటీ గుర్తుపెట్టుకోండి, మనం మొత్తం డీటెయిల్స్ చదివినా కానీ రివిజనే కీ అండి. స్టూడెంట్స్కి చాలామంది సార్ నేను కష్టపడి చదువుతున్నాను సార్, ఏమేమో చేస్తున్నాను సార్, నాకు గుర్తుండట్లేదు సార్, అయ్యో అమ్మ అంటారు. లేదండి, ఎప్పుడైనా ప్రిపరేషన్లో ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండాలి, స్ట్రాంగ్ టెక్నిక్ ఉండాలి. ఏమిటంటే ఒకసారి పూర్తి వివరంగా చదివేసి ఒక రివిజన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా గత క్లాసెస్ తీసుకొని చూడండి. సో ఇండియన్ సొసైటీ నాకు టైం కుదరట్లాగా రివిజన్ చేయాలి, కానీ లాస్ట్లో ప్లాన్ పెట్టుకున్నాను రివైజ్ చేయడానికి. బట్ నిజానికి తీసుకుంటున్నారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ క్లాసెస్ మాత్రం ఎప్పుడైనా కానీ డీటెయిల్డ్ స్టడీ ఒకటి ఉండాలి. అంటే పూర్తిగా ఇప్పుడు నేను మీకు ఎలాగైతే డీటెయిల్గా చెప్పానో ఆ విధంగా డీటెయిల్ స్టడీ చేయాలి. డీటెయిల్ స్టడీ అయిన తర్వాత దాన్ని రివిజన్గా అంటే క్లుప్తంగా దాని గురించి ఏంటో తెలుసుకోవాలి. ఎగ్జామ్ ముందు డీటెయిల్ స్టడీ చేయకూడదు. అరగంటలో మొత్తం టాపిక్ చదివే విధంగా అనేది మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట. దట్ విల్ టేక్ యూ టు ద క్లోజర్ టు ద గోల్ అనమాట. అప్పుడు టైం సేవ్ అవుతుంది, మీరు సక్సెస్ కూడా ఈజీగా అవుతారు. ఇలాంటి చిట్కాలు కావాలనుకున్నా అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంతవరకు నేను ఎక్కువగా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అనేది నేను తక్కువ పెట్టుకున్నాను. ఆఫ్లైన్ స్టూడెంట్స్ పెట్టుకున్నా, ఆన్లైన్లో ఎక్కువ పెట్టుకోను. ఎందుకంటే ఇట్ విల్ టేక్ టైం అనమాట. అప్పుడు సబ్జెక్ట్లో నేను కాన్సన్ట్రేట్ చేయాలనేది అనుకుంటాను, అందుకోసమే. సో ఇలాంటి మీ డౌట్స్ కానీ ఏమైనా కానీ టెక్నిక్స్ కావాలనుకున్నా అంటే తప్పకుండా మీరు కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ వీడియోస్ అనమాట. చూద్దాం. తర్వాత ఆది మహోత్సవ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆది మహోత్సవ్ గురించి తెలుసుకున్నాం. ఇది ట్రైబల్ కల్చర్ని, ట్రైబల్లో ఉంటున్న స్పెషల్ యూనిక్ కల్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని సంబరాల్లాగా సెలబ్రేట్ చేసి మహోత్సవ్. గుర్తుపెట్టుకోండి, మహోత్సవం అంటే ఏంటి? ఆది అంటే ట్రైబల్ ప్రజల కోసం, ట్రైబల్ పీపుల్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఆది. అలాగే మహోత్సవం అంటే ఏంటి? ఒక సంబరాలు అన్నమాట. ముఖ్యంగా ట్రైబల్ ప్రజల యొక్క కల్చర్ని, అలాగే వాళ్ళు పండిస్తున్న అద్భుతమైన మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో
వాటి కోసం ఏంటంటే ఆది మహోత్సవ్. ఎందుకు మిల్లెట్స్ అంటే 2023 సంవత్సరం గుర్తుపెట్టుకోండి. 2023 సంవత్సరం ఏదైతే ఉందో ఈ 2023ని ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నారు. మరి 2024 ఏంటి సార్ అంటే క్యామలైట్స్, ఈ క్యామల్స్ కోసం సంవత్సరంగా అనేది పరిగణించేస్తున్నారు. ఇది చాలా పొటెన్షియల్ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్లో మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అనమాట. పీఎం నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఈ ఆది మహోత్సవం అనేది ఢిల్లీలో అనేది ప్రారంభోత్సవం చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఉంటున్న ట్రైబల్స్ యొక్క కల్చర్ని, క్రాఫ్ట్స్ని, కుషైన్ని, కామర్స్, ట్రెడిషన్ అన్నింటినీ కూడా పోర్ట్రే చేస్తుంది. అందులో ఈ 2023 అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కాబట్టి ఈ ట్రైఫెడ్ తరపు నుంచి కూడా ఇది పండుగగా ముఖ్యంగా ఈ ట్రైబల్ ప్రజలలో అందుబాటులో ఉంటున్న అద్భుతమైన మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం కేటాయించడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే ట్రైబల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ తరపు నుంచి కూడా NSTFDC నుంచి కూడా నడిపిస్తున్నారు అనమాట. సో ముఖ్యంగా NSTFDC అంటే ఏంటంటే నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్షియల్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనమాట. ఇది 2001లో ఫామ్ అయింది. సో దీని ద్వారా ఏంటంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి ఇతర ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా వాళ్ళ యొక్క ఆర్థిక అలాగే సామాజిక బాగు కోసం అలాగే ఎడ్యుకేషనల్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఏంటంటే వీళ్ళు వర్క్ చేస్తున్నమాట. ఇది సో కాల్డ్ మనం చూస్తున్న ఈ యొక్క ఆది మహోత్సవ్. చాలా చక్కగా ఆది మహోత్సవం అనే ట్రైబల్ కల్చర్ని, వెల్ఫేర్ని అన్నిటి కోసం తీసుకొచ్చిన ఒక స్కీమ్ అన్నమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపు నుంచి ఇస్తున్న కొన్ని స్కీమ్స్ గురించి చూడబోతున్నాం. అందులో PM ఈ-విద్యా స్కీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. PM ఈ-విద్యా స్కీమ్ అనేది ఇంకా అద్భుతంగా అనేది ఇట్ హ్యాడ్ బీన్ ఎక్స్టెండెడ్ టు ద మెనీ అదర్ ప్రోగ్రామ్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విద్య అంటే ఆన్లైన్ మీడియంలో ఎడ్యుకేషన్ అందించడం. దాన్ని చూడండి, 1 క్లాస్ 1 టీవీ ఛానల్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఫైనాన్స్ మినిస్ట్రీ వచ్చేసి ఈ యొక్క స్కీమ్ని ఇంకొద్దిగా ఎక్స్పాండ్ చేయాలనేది ఫిక్స్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కీమ్ ఏంటంటే జనరల్గా ఒక ఓవర్వ్యూ తెలుసుకుందాం. 2020లో ఈ స్కీమ్ లాంచ్ చేశారు. ముఖ్యంగా COVID-19 టైంలో చాలా వరకు విద్య అనేది ఇబ్బందికరంగా మారింది కాబట్టి దాని టెక్నాలజీ ద్వారా అందించడం. అంటే ఇప్పుడు టీవీ ఛానల్స్లో కొన్ని మనకి అద్భుతమైన ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ అని తీసుకురావడం అనమాట. అంటే నార్మల్ క్లాసెస్ అంతా కూడా టీవీ ఛానల్స్లో అందుబాటులో ఉన్నాయి. అలా చూడండి, ఇంతకుముందు 12 ఛానల్స్ అనేది దానికోసం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు 200 ఛానల్స్ అనేది ఈ యొక్క PM ఈ-విద్యా ప్రోగ్రాంలో భాగంగా రేడియో మరియు DTH ద్వారా అంటే స్టూడెంట్స్కి అందించే విధంగా తీసుకొచ్చారు. అంటే ఇంటర్నెట్ ఉంటేనే క్లాస్ అంటారు కదండి. సో ఇప్పుడు ఈ విద్య ద్వారా ఏంటంటే మీరు డైరెక్ట్గా మనం నార్మల్గా ఏదైతే మనం టీవీ ఛానల్ చూస్తున్నామో ఇంటర్నెట్ లేకుండా టీవీ ఛానల్ వస్తుంది కదండి. సో ప్రతి గ్రామంలో కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి దాని ద్వారా వాళ్ళు ఈ క్లాసెస్ అనేది ఆన్లైన్ పద్ధతిలో పొందొచ్చు అనమాట. సో మన క్లాస్ ఒకటి లైవ్ పెట్టున్నాను, పోతుంది, తర్వాత ఈ క్లాస్ తీసి అప్లోడ్ చేయాలా చూద్దాం. తర్వాత మనకు అర్థమైంది కదండి, కోవిడ్ టైంలో పిల్లలకి ఎడ్యుకేషన్ చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. అలాగే స్టార్టింగ్లో 12 DTH ఛానల్స్ ద్వారా కమ్యూనిటీ రేడియో పోడ్కాస్ట్ ఇవన్నీ కూడా దీని ద్వారా ఏంటంటే అందిస్తూ వచ్చారనమాట. అలాగే దీనికోసం ఆన్లైన్ పోర్టల్ కూడా తీసుకొచ్చారు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ దీక్ష అనేది. ఇది కూడా ఇలాంటి విద్యను అందించడం కోసం. అలాగే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్ హాలిస్టిక్ అడ్వాన్స్మెంట్ నిష్ఠా, ఇవి కూడా ఏంటంటే సేమ్ ఆన్లైన్ పోర్టల్స్, డిజిటల్లో ఇంటర్నెట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ ద్వారా మనం చదువుకోవడానికి అందిస్తున్న ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్స్ వచ్చేసి QR కోడ్ ద్వారా ఏంటంటే ఆన్లైన్ పుస్తకాలను అంటే ఏంటి NCERT, CBSE, NIOS ఇలాంటి పుస్తకాలన్నీ కూడా పొందొచ్చు. నిష్ఠా పోర్టల్ ద్వారా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే టీచర్స్లకు ఎలా మనం డిజిటల్ క్లాసెస్ తీయాలి అనే దాని మీద అద్భుతమైన క్లాసెస్ అందిస్తారనమాట. క్లియర్ అండి, చాలా చక్కగా నీట్గా వాట్ ఈస్ ఇట్ అని తెలుసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, 3 స్కీమ్స్ కలగాల్సిన స్కీమ్. PM ఈ-విద్య అంటే ఏంటి, ఆన్లైన్ కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్ టీవీ ఛానల్లో అందించారు. అలాగే 1 క్లాస్ 1 టీవీ ఛానల్ ప్రోగ్రామ్ కూడా అదే, దాన్ని ఇంకా మరింత పొడిగింపు అంటే 12 ఛానల్ ఉన్నది 200 ఛానల్ చేశారనమాట. అదేవిధంగా దీక్ష, ఇది ఒక ఆన్లైన్ పోర్టల్, స్టూడెంట్స్ పుస్తకాలను అన్నింటినీ పొందగలిగింది. అలాగే నిష్ఠ, ఇది స్టూడెంట్స్కి మాత్రమే కాదు టీచర్స్ అందరికీ కూడా డిజిటల్ క్లాసెస్ ఎలా తీయాలి అనే ఒక ట్రైనింగ్ అందించే స్కీమ్ అనమాట. క్లియర్ కదండి. సో ఇప్పుడు మనం ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా చక్కగా క్లియర్గా నేర్చుకుంటూ ఉన్నాం. నెక్స్ట్, డిజిటల్ యూనివర్సిటీ. ఇండియాలో ఎడ్యుకేషన్లో పెనుమార్పు తెచ్చే విధంగా ఈ డిజిటల్ యూనివర్సిటీ అనేది తీసుకొచ్చారన్నమాట. వాట్ ఈస్ ద డిజిటల్ యూనివర్సిటీ? సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపు నుంచి కూడా తీసుకొచ్చిన ఇనిషియేటివ్.
దీని ద్వారా ఏంటంటే చూడండి, ప్లాన్స్ టు ప్రొవైడ్ యాక్సెస్ టు స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ. ఇప్పుడు వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి అందుబాటులో ఉండే విధంగా, ప్రతి ఒక్కరికి కూడా లెర్నింగ్ అనేది చాలా అద్భుతంగా ఉండే విధంగా, అంటే డిజిటల్ లెర్నింగ్ తీసుకునే విధంగా తీసుకొచ్చిందే ఈ యొక్క డిజిటల్ యూనివర్సిటీ అనమాట. ఇది 2022లో యూనియన్ బడ్జెట్లో లాంచ్ చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఏదైతే ఉంటుందో వాళ్ళు దీని ద్వారా ఏంటంటే ఫంక్షనింగ్ అన్నింటినీ కూడా పర్మిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఏంటంటే దీని ద్వారా మనం ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది పొందొచ్చు. సో ఈ డిజిటల్ యూనివర్సిటీ ద్వారా మనం పొందుతున్న కోర్సెస్ అన్నీ కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే యూనివర్సిటీ వచ్చేసి మనకి సర్టిఫికేట్ ప్రోగ్రాంలు, డిప్లొమాలు, డిగ్రీలు ఎన్నో ఇస్తూ ఉంటుంది. సో నిన్నటి దాకా కూడా చూసామంటే ఫర్ ఎగ్జాంపుల్ మై ఫ్రెండ్ హ్యాస్ కాంటాక్టెడ్ అంటే డిజిటల్గా ఆన్లైన్లో ఎంబీఏ జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇలా డిజిటల్ ప్లాట్ఫామ్లో తీసుకురావడం అనేది జరుగుతుంది. అలాగే అంటే డిజిటల్ యూనివర్సిటీస్ అనేది ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచైనా కానీ మనం వర్క్ చేసే విధంగా, ఇంటరాక్ట్ చేసే విధంగా ఇవన్నీ కూడా ఇస్తున్నారనమాట. అలాగే ఏంటంటే దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ లిమిట్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ సీట్స్ కానీ ఇలాంటి లిమిట్స్ అనేది ఉండవు. 12th పాస్ అయిన ఎవరైనా కానీ డిగ్రీస్ కోసం అర్హత అనేది ఉంటుందన్నమాట. అంటే పీజీ చేయాలంటే డిగ్రీ ఉండాలి, అలాగే డిగ్రీ చేయాలంటే మినిమం 12th ఉండాలన్నమాట. బేసిక్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో దాన్నే వాళ్ళు ఇస్తారు. అలాగే ఆన్లైన్లో వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు, దాని ప్రకారం మనం అప్లై చేసుకునేసి జాయిన్ అవ్వడం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అనేది ఏ మినిస్ట్రీ తరపు నుంచి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపు నుంచి కూడా ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో, అడల్ట్ ఎడ్యుకేషన్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేయడానికి, అది కాకుండా ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న 2022-2027 అంటే ఇంకా 5 సంవత్సరాల్లో అద్భుతంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం అంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారన్నమాట. దీని ద్వారా ఏంటంటే సుమారుగా ఏంటంటే 5 crore లెర్నర్స్ని వీరు టార్గెట్ చేస్తున్నారు. 5 కోట్ల మందికి వాళ్ళు ఏంటంటే అద్భుతమైన చదువును, ఎడ్యుకేషన్ని ఇవ్వడానికి ప్లాన్ చేసుకున్నారు. సో దీంట్లో ఏంటంటే ఫౌండేషనల్ లిటరసీ, అందరికీ కూడా బేసిక్ లిటరసీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే స్కూల్స్లో గవర్నమెంట్ వాటితో లింక్టప్ అయ్యి అనేది అందిస్తున్నారు అనమాట. అలాగే ఏంటంటే దానికోసం ఆన్లైన్ దీక్షా ప్లాట్ఫామ్, మీకు తెలుసు కదండి, ఎన్సీఆర్టీ పుస్తకాలు ఇవన్నీ కూడా అందులో అందుబాటులో ఉంటాయి. ఇప్పుడే చెప్పాను. దీక్షా పోర్టల్ అనేది అంటే ఒక ఆన్లైన్ పోర్టల్ అనమాట. ఆ ఆన్లైన్ పోర్టల్లో మనకు కావాల్సినవన్నీ కూడా ఏంటంటే డిజిటల్ యాక్సెస్ చేసుకోవచ్చు. వాటిని కూడా ఇందులో అందిస్తున్నారు. అలాగే ఏంటంటే దీని ద్వారా ఏంటంటే చాలా వరకు బేసిక్ ఎడ్యుకేషను, వొకేషనల్ స్కిల్స్, ఇంకా ఏవేవైతే ఉన్నాయో బేసిక్ లిటరసీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇందులో అందిస్తున్నారన్నమాట. తరువాత స్కీమ్ ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, పిఎం శ్రీ స్కీమ్. చూడండి, పిఎం శ్రీ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా అంటే ప్రధానమంత్రి స్కూల్స్ అంటే ఏంటి? స్కూల్స్ను తీర్చిదిద్దబోతున్నారు. అంటే ఏంటి? మోడల్ స్కూల్స్గా మార్చబోతున్నారు. టీచర్స్ డే సందర్భంగా సుమారుగా 14,500 స్కూల్స్ను మోడల్ ఇన్స్టిట్యూషన్స్గా మారుస్తున్నారు పిఎం శ్రీ కింద. అంటే ప్రస్తుతం ఉంటున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మోడర్న్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తూ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్తో ఉంటున్న మోడర్న్ స్కిల్స్ను, వాళ్ళకుంటున్న కరెంట్ ట్రెండ్కు తగినటువంటి లెర్నింగ్ మెకానిజంను అందిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ యొక్క నెక్స్ట్ అప్కమింగ్ 5 yearsలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే పాత స్కూల్స్లో బోర్డులు, పగిలిపోయిన చైర్లు ఇలా ఉండేది. అలా కాకుండా డిజిటల్ బోర్డులు, మోడర్న్ టెక్నాలజీ అన్నీ కూడా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా అందిస్తున్నారన్నమాట. అలాగే పిల్లలకు చైల్డ్ కేర్, అలాగే గ్రీన్ స్కూల్స్ని డెవలప్ చేయడం, మోడర్న్ ఫెసిలిటీ, కౌన్సిలింగ్, స్పోర్ట్స్, ఇంకా గర్ల్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిది ఎగిరిపోయింది. ఇక్కడ ఉందిలేండి. అప్పుడప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఐ నీడ్ టు హ్యాండిల్ సో లెట్స్ కమ్ టు తర్వాత ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, గర్ల్స్ కానీ, స్పెషల్ నీడెడ్ స్టూడెంట్స్ని ఫుల్ఫిల్ చేయడం కానీ, మదర్ టంగ్లో నేర్చుకోవడానికి కానీ, లోకల్ లాంగ్వేజెస్ని ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఇలా పలు విధాల బెనిఫిట్స్ అందిస్తూ వీళ్ళు ఏంటంటే అందిస్తున్నారు అనమాట. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఏంటంటే తగినటువంటి బెనిఫిట్స్ అనేది అందిస్తున్నారు. తర్వాత దీనికి ఎలిమెంటరీ, సెకండరీ, సీనియర్ సెకండరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్, స్టేట్, యూనియన్ టెరిటరీ వాటన్నిటిని స్టడీ చేసి వాటినన్నిటిని కూడా ఓవరాల్గా వ్యూ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసి వాటికి అప్లై చేస్తారనమాట. అంటే అన్ని స్కూళ్ళకి అప్లై చేయరండి. ఈ ప్రోగ్రామ్ కింద కొన్ని స్కూల్స్ను ఆదర్శనీయంగా తీసుకునేసి వాటిని డెవలప్ చేస్తారనమాట. పిఎం శ్రీ స్కీమ్ చాలా చక్కగా నీట్గా పిఎం శ్రీ స్కీమ్ అంటే అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ స్కీమ్లోకి వెళ్ళిపోదాం. వెరీ వెరీ ఇంపార్టెంట్
ఫాస్టరింగ్ ఇన్నోవేషన్ ఇన్ స్టూడెంట్స్, ద స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపు నుంచి కూడా ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్, ముఖ్యంగా ఏంటంటే ఏఐసిటిసి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. మీ ఇంజనీరింగ్ అంతా కూడా ఏఐసిటిసి అప్రూవల్లో నడుస్తుంది అనమాట. వీళ్ళు ఏంటంటే ఇన్నోవేషన్, పిల్లల్లో ఆలోచన శక్తిని పెంచే విధంగా, వాళ్ళలో ఉంటున్న ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ని బిల్డ్ చేసే విధంగా, క్రియేటివిటీని బిల్డ్ చేసే విధంగా, ఇలా వాళ్ళల్లో ఉంటున్న స్పెషల్ టాలెంట్స్ని గుర్తిస్తూ వాళ్ళ కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట. ఈ ఎస్ఐసిలో ఏంటి, ఈ యొక్క చూడండి స్కూల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో స్కూళ్ళలో ఇలాంటివి స్థాపిస్తారనమాట. ఇందులో టీచర్లు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళతో పాటు ఇండస్ట్రియల్ అకాడమికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారనమాట. సో వారితో కలిసి మొత్తానికి ఏంటంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, చిన్న పిల్లల్లోనే ఈ యొక్క ఆలోచన శక్తి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. దాంట్లో కొత్త రకమైన ఇన్నోవేషన్స్ని బయటికి తీసే విధంగా, అలాగే ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క లెవెల్లో కూడా ఏంటంటే ఈ యొక్క ఇన్నోవేటివ్ స్కిల్స్ని అలాగే టాలెంట్స్ని అన్నింటినీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్లో ఇచ్చే విధంగానే తీసుకొస్తున్నామన్నమాట. స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఇది ఏంటంటే చూడండి దీని ద్వారా, సో ఇది నెక్స్ట్ స్కీమ్. సో స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే టీచర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ టాలెంట్ని పెంపొందించి ఎలాగైనా సరే టీచర్స్కి ట్రైనింగ్ అందించామంటే పిల్లల్లో ఉంటున్న ఈ ఇన్నోవేషన్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో వాటిని బిల్డ్ చేపిస్తారనమాట. దట్స్ ఇట్. తర్వాత నెక్స్ట్ స్కీమ్లోకి వస్తున్నాం. సో ఇప్పుడు ఏం పెద్దగా లేదండి, చాలా సింపుల్. స్కూల్ ఇన్నోవేషన్స్ కౌన్సిల్ అంటే స్కూల్లో టీచర్లు, పిల్లలు, ఇంకా అకాడమియా కానీ లేదంటే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిపి ఒక కౌన్సిల్ ఫామ్ చేసి పిల్లల్లో ఉంటున్న కొత్త రకమైన ఆలోచన శక్తిని గుర్తించి ఇన్నోవేషన్ని బయటికి తీయడం అనమాట. తర్వాత యువ 2.0, ఇది ముఖ్యంగా ఏంటంటే రీడింగ్, రైటింగ్ అండ్ ఇండియన్ లిటరేచర్. సో ఇది పిఎం స్కీమ్ అంటాం. సో ముఖ్యంగా ఏంటంటే యువ అనేది ఏంటంటే 2022లో తీసుకొచ్చారు. ప్రజలలో చూడండి రీడింగ్, రైటింగ్, బుక్ కల్చర్ని అలవాటు చేసే విధంగా యువ 2.0 అనేది ఇండియా @75 ప్రాజెక్ట్లో భాగంగా ముఖ్యంగా అంటే యంగ్ రైటర్స్, చాలా వరకు రచనాత్మకంగా ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తూ డెమోక్రసీ మీద రైటింగ్స్ అనేది కూడా బిల్డప్ చేస్తున్నారు. అలాగే అంటే ఎనీ ఇండివిజువల్ బిలో 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ దీనికి అప్లై చేసి వాళ్ళ యొక్క రైటింగ్స్ అంతా కూడా సబ్మిట్ చేసి ఉంటారు. అంటే ఏం లేదండి, మన ఇండియన్స్లో యూత్లో ఈ రైటింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, రచనా శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తిస్తారనమాట. సో గుర్తించి దాంట్లో 75 మందిని సెలెక్ట్ చేసుకుని సో వాళ్ళలో ఉంటున్న స్కాలర్షిప్ కానీ, మెంటర్షిప్ కానీ, అలాగే నేషనల్ బుక్ ట్రస్ట్ తరపు నుంచి కూడా ఏంటంటే పబ్లికేషన్స్ కూడా చేస్తారనమాట. మొత్తానికి ఇండియన్ కల్చర్, ఇండియన్ లిటరేచర్ వాటిని ప్రమోట్ చేస్తూ అద్భుతమైన స్ట్రాటజీగా అనేది తీసుకొస్తున్నారనమాట. సో నెక్స్ట్ స్కీమ్ ఏంటంటే చూడండి, ఇది స్కీమ్ అని కూడా చెప్పలేము, ఒక స్ట్రాటజీ అని చెప్తాం. ఇది ఇంతవరకు ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇప్పుడు యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి చూస్తున్నాం. నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ అనేది తీసుకొచ్చారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి. సో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అంటే పబ్లిక్ హెల్త్, ప్రజల యొక్క ఆరోగ్యంలో భాగంగా మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమనే విధంగానే తీసుకొచ్చారనమాట. ముఖ్యంగా చాలామంది ఏంటంటే చూడండి ఇలా ఈ యొక్క ఏదైతే మనకి సూసైడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయో ఇలా చనిపోతూ ఉన్నారనమాట. సో దీన్ని ఎలాగైనా కానీ మనము తగ్గించాలి, 10% అయినా తగ్గించాలి 2030కి. దానికోసం ఏంటంటే సో ఇక రానున్న నెక్స్ట్ 3 yearsలో సర్వేలెన్స్ పెంచడం ప్లాన్ చేస్తున్నారు. సైకియాట్రిక్ అవుట్ పేషెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరికి మానసిక పరిస్థితులను స్టడీ చేయడం కానీ, అలాగే నెక్స్ట్ 5 yearsలో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మానసిక ఆరోగ్య కేంద్రాలు కానీ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా సాయం అందించడం కానీ, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా ఏంటంటే ఎఫెక్టివ్ సపోర్ట్ అందించడం కానీ, ఇంకా తగినటువంటి చర్యలు అనేది ఎలాగైనా కానీ సూసైడ్ని ప్రివెంట్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నాం అనమాట. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా వచ్చేసి ముఖ్యంగా WHO యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా అనేది స్ట్రాటజీస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్లాన్ చేస్తుంది అంతే. నెక్స్ట్ టెలిమనాస్ ఇనిషియేటివ్. సో చూడండి, టెలిమనాస్ అనేది టెలి మెంటల్ హెల్త్ సర్వీసెస్ అనమాట. మానసిక ఆరోగ్యం కోసం మనసులో ఉంటున్న సమస్యలను మీరు చెప్పుకోవచ్చు. టెలిఫోన్ అంటే మీకు అర్థమైంది కదండి, టెలిఫోన్ మనసులో ఉన్న సమస్యలను. సో ఆ విధంగా టెలిమనాస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ తరపు నుంచి కూడా ఏంటంటే ఫ్రీ టెలి మెంటల్ హెల్త్ సర్వీసెస్ అనమాట. ఫ్రీగా
మీకు ఏమైనా మానసిక బాధలు ఇబ్బందులు ఉన్నాయంటే ఫోన్ చేసి మనసు ఇప్పి చెప్పుకోండి, సమస్య తీరిపోతుంది. ఎవరికి లేదండి సమస్య, అందరికీ ఉంటుందండి, ఏం చేయలేం. అది మనకి పుట్టుకతో ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చింది, కానీ దాన్ని ఫేస్ చేయడం కోసమే మనం జన్మించాము, బతుకుతున్నాము, సాధిస్తాం కూడా. సో అందువల్ల మీలో కష్టాలు ఉంటే పక్కనట్టండి. ఎవరికి లేని ఏం లేదు, అందరికీ ఉంది. అంబానీకి ఉంటుంది, అడుక్కునేవాడికి ఉంటుంది. ఇక్కడ కొత్తగా ఏమీ లేదు, మనం ఫైట్ చేయాలండి. దట్స్ వాట్ ఐ హ్యూమన్ స్పిరిట్ స్టాండ్స్ ఫర్. మోసం చేయకూడదు, తప్పు చేయకూడదు, కానీ మనం న్యాయంగా ఎంతైనా కానీ పోరాడచ్చు. గెలుపు మీ వైపే ఉంటుంది. ఇక్కడ చూద్దాం. సో 24/7 కర్ణాటకలో ఈ మనాస్ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఇక్కడ ఏంటంటే నిమ్హాన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్సెస్, బెంగళూరు నుంచి కూడా ఏంటంటే వాళ్ళు ఓవరాల్గా టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి మానసిక సమస్యలకు పరిష్కారం కోసం ఏంటంటే ఏవైనా కానీ గైడ్లైన్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. ఈ హెల్ప్ లైన్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. ఇందులో ఏంటంటే చూడండి, ఈ యొక్క టెలిమనాస్ ఇనిషియేటివ్ అనేది డిఫరెంట్ ఇనిషియేటివ్తో కలుపుకొని నడిపిస్తున్నారు. నేషనల్ టెలికన్సల్టేషన్ సర్వీసెస్, ఈ సంజీవిని, ఆయుష్ భారత్ డిజిటల్ మిషన్ కానీ వీటన్నిటితో కూడా కలిపి ఏదైతే మెడికల్ ఇనిషియేటివ్స్ ఉన్నాయో వాటితో కంబైన్ చేసుకునేసి ఈ ఇనిషియేటివ్ అనేది ఫుల్ఫిల్ చేస్తున్నాం అనమాట. సో ఓవరాల్గా మనకి ఏంటంటే అర్థమైంది. అలాగే ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేసే విధంగా మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కొన్ని ఇనిషియేటివ్స్ వచ్చాయి. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తామండి. యాక్చువల్గా ఇంకా ఈ కంటెంట్ అయిపోలేదు. యాక్చువల్గా ఫుడ్ సెక్యూరిటీ గురించి ఒక పాయింటే ఉంది. ఇది ఏంటో ఊరికే పాపు వస్తుంది, పక్కన వెళ్దాం. సో మొత్తానికి ఇప్పుడు చూడండి, ఈ యొక్క ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన గురించి చెప్పాలా. చాలామందికి ఇది తెలిసిన స్కీమే. ఏం లేదు, మనందరికీ కూడా అంటే పర్ హెడ్కి ఒక వ్యక్తికి వచ్చేసి 5 కేజీలు బియ్యం వేస్తారంటారు. అది కూడా ఫ్రీగా అనేసి కోవిడ్ టైంలో తీసుకొచ్చారు. అది బట్ ఈ స్కీమ్ గురించి నెక్స్ట్ చెప్తాను, ఎందుకంటే ఇంకా కొన్ని రాయాలండి. రాయడం అంటే కలెక్ట్ చేసి ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసి PDF చేయాలి. సో ఇక్కడికి వెల్ఫేర్ స్కీమ్స్ క్లాస్ అనేది అయిపోయింది. ఈరోజు నైట్ నేను కూడా వర్క్ చేయాలి. సో అవన్నీ కూడా కంటెంట్ కంబైన్ చేసి నెక్స్ట్ క్లాస్ అనేది తీస్తాను అనమాట. థ్యాంక్ యూ అండి, దోస్ ఆర్ వాచింగ్ విత్ పేషెన్స్. సో ఒకటే అండి, ఇండియన్ సొసైటీ పరంగా ఉంటున్న కరెంట్ అఫైర్సు, స్కీమ్స్, కరెంట్ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, ఇలాంటి సమస్యలన్నిటిపైనా కూడా ఏంటంటే డిఫరెంట్ PDFs అనేది నేను కలెక్ట్ చేసి వర్క్ చేసి పెట్టుకున్నా అండి. సో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఐ విల్ మేక్ దమ్ క్లియర్ అనమాట. మెయిన్ సిలబస్ క్లాస్ అంతా కూడా అయిపోయింది. సో ఇవన్నీ కూడా అంటే కరెంట్ ఎలిమెంట్స్ అనమాట. కరెంట్ ఎలిమెంట్స్ అనేది అంటే ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. అంటే మామూలు స్టాటిక్ సిలబస్ కాకుండా ఇంకా ఎక్కువగా అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో దట్స్ వాట్ అండి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. బై టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. జాయిన్ యూ నెక్స్ట్ వీడియో. మర్చిపోకుండా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తారండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఒకవేళ ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్స్లో, స్టడీ హాల్స్లో అక్కడ చదువుతున్నారంటే షేర్ చేయండి. SPR IAS EduTech అనేది ఉంది. లెట్ ద పీపుల్ నో అండి. సో ఎక్కువ ప్రజలకి తెలియడం కానీ, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, ఫాలో అవ్వడం జరుగుతుందంటే వీ కెన్ బిల్డ్ ఎ బెటర్ వే అనమాట. సో ఈ ఛానల్ అనేది మా అంతేనండి, మనందరం కలిసి నడిపించేది. సో మీ సపోర్ట్తోనే నేను ఒక్కడనే ఎంతో ప్రయత్నంగా ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి ఎంతో ఎఫర్ట్ వేసి ఇక్కడ దాకా వస్తున్నాను. ఇంకా ముందుకెళ్ళాలనేది నా ప్రయత్నం. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ ఉంటారని భావిస్తున్నాను. బాయ్, టేక్ హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఇస్ మీ SPR. బాయ్.